వీటన్నిటికంటే మించి సామాజిక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇన్ని సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి గర్వపడి తరించాము అనే శబ్దంతో బయటకు వచ్చిన రేరెస్ట్ సినిమా అఖండ 2. అఖండ 2 అంటే ద్వితీయం. ఇది అద్వితీయమైన హిట్ సాధించినందుకు, విజయం సాధించినందుకు పరమాత్మ మనకి ఏ అవకాశం ఇస్తాడో, ఏ ఆలోచన ఇస్తాడో దాన్ని ముందుకు తీసుకువలసిన బాధ్యత కూడా ఆయనదే. నారు పోసిన వాడు నీరు పోయిడా అంటాం మనం. అలా ఈ సినిమాలో నేను ప్రారంభంలో కలిసిన దర్శకులు బోయపాటి శ్రీను గారికి చెప్పాను, సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బాలకృష్ణ గారు, థాట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బోయపాటి శ్రీను గారు, సౌండ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ తమన్ గారు. ముగ్గురు తపస్సులు. నేను ఏమని చెప్తానంటే, ఇదేదో జస్ట్ లైక్ దట్ బాలయ్య గారికి డేట్లు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా సాధ్యపడుతుందా? ఇది ఇంకొకరితో సాధ్యపడుతుందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి అని చెప్తుంది గీత. దీని తాత్పర్యం ఏమిటంటే, ఒక్క పని చేస్తే ఎలా చెయ్యాలో చెప్తుంది. పనిని హాఫ్ హార్టెడ్గా చేయకు నాన్న, పనిని డెడికేటెడ్గా చేయి. తత్వమసి, నువ్వే అదే చేయాలి, నువ్వే తాదాత్మ్యత పొంది చేయాలి. అలా తాదాత్మ్యత పొంది చేస్తే ఎలా ఉంటుందంటే, మా గురువుగారు చిన్నప్పుడు ఒక జోక్ చేస్తుండేవారు, రై నువ్వు ఫీల్ అయ్యి పాడితే జనాలు ఫీల్ అయ్యి వింటారా, నువ్వు పాడడానికి ఫీల్ అయితే జనాలు వినడానికి ఫీల్ అవుతారా అని చెప్తుండేవాడు. ఈ సినిమాని ఇందాక ఇంకొక మిత్రుడు ఎవరో ఉన్నారు, ఆవాహన, చాలా గొప్ప మాట అది. ఆవాహన, తపస్సు, పూర్వజన్మ సుకృతం, పుణ్యం, భాగ్యం, సుకృతం, ఇన్ని లేకపోతే అసలు ఈ త్రిమూర్తులు కలిసే అవకాశం లేదు మిత్రులారా. ఈ వేదిక నుంచి నేను ఈ ముగ్గురికి ఒక టైటిల్ ఇస్తున్నాను. మహాత్మా బోయపాటి శ్రీను గారు, మహాత్మా బాలకృష్ణ గారు, మహాత్మా సంగీత దర్శకులు తమన్ గారు. ఎందుకు మహాత్మాని సంబోధిస్తున్నానంటే, ఊరికే లౌకికమైన జన్మ ఎత్తితే అది చిన్న విషయం కాదు మిత్రులారా. కారణ జన్మ లేకపోతే ఇది థాట్ కూడా రాదు, మనకి ఈ థాట్ కూడా రాదు. ఎవడు నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి అంటాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. ఎవడైతే లోక శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలున్నంత కాలం, ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఎక్స్పైరీ డేట్ లేని పాస్పోర్ట్ లాగా మిగిలిపోతాడు. అలాంటి సినిమాని, ఎక్స్పైరీ డేట్ లేని సినిమా మీరు తరతరాలు చూపిస్తుండండి, 10 సంవత్సరాల తర్వాత చూడండి, ఈ సినిమా అదే అనుభూతి కలుగజేస్తుంది. 50 సంవత్సరాల తర్వాత చూడండి, అదే అనుభూతి కలుగజేస్తుంది. భక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, చాలా అద్భుతమైన పదాలు ఇది. ఈ సినిమా నిజానికి ఎంత సాహసం అంటే, ఎంత డెడికేషన్ లేకపోతే, ఎంత ఏమంటారు దార్శనికత లేకపోతే అసలు ఫస్ట్ ఈ థాట్ వస్తుంది.